విషాదంలోనూ పరిమళించిన మానవత్వం. గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు. రేవంత్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధంతో దద్దరిల్లిన అసెంబ్లీ. గతంలో డ్రోన్ ఎగరవేత, అరెస్టులపై పరస్పరం కౌంటర్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తమిళనాడు సీఎం అభినందనలు. లోక్సభ పునర్విభజనపై అసెంబ్లీలో తీర్మానం పట్ల స్టాలిన్ ప్రశంసలు. ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ్యులు ఆమోదం. ప్రతిపక్షాలపై విమర్శలు మానుకొని పాలనపై దృష్టి పెట్టండి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందన్న ఏలేటి. గత ప్రభుత్వ దారిలోనే కాంగ్రెస్ సర్కార్ నడుస్తుందన్న ఎద్దేవా. అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి. రిపోర్ట్ అంతా తప్పులు తడకేనని ఖండించిన బీఆర్ఎస్. నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే పోలవరం ప్రారంభం. 2027 జనవరి నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు. ఏపీని మరో బీహార్లా తయారు చేస్తున్నారన్న బొత్స. చంద్రబాబు సర్కార్పై వైసీపీ ఎమ్మెల్సీ తీవ్ర ఆరోపణలు. కర్నూలు ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వినూత్న నిరసన. వైఎస్ఆర్ కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం. నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరు. గ్రామాభివృద్ధి కమిటీలు అడ్డగోలు ఆగడాలతో సర్కార్ ఆదాయానికి గండి. వెనుకబడిన తరగతుల కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలను సద్వినియోగంతోనే సాధ్యం. నేర శోధనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న తాండూరు పోలీసులు. శ్రీశైలంలో మల్లన్న వైభవం. శాస్త్రోక్తంగా ఉగాది ఉత్సవాలు ప్రారంభం. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఆందోళన. గడ్కోల్ కప్పల వాగు పనులు చేపట్టాలని డిమాండ్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్లి చెరువు కబ్జా. ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయి పరిశీలన. కలెక్టరేట్ ముందు ఉపాధ్యాయ సంఘాల ధర్ణ. శ్రీకాకుళం విద్యాశాఖ అధికారిపై చర్యలకు డిమాండ్. ఢిల్లీ వేదికగా ఈ నెల 31వ తేదీన బీసీ పోరు గర్జన. బీసీల రిజర్వేషన్ల కోసం రాహుల్ గాంధీతో కలిసి జంతర్ మంతర్లో ధర్నా. తిరుపతిలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు. పెద్దశేష వాహనంపై శ్రీరాముని విహారం. లక్షల కోట్లతో దేశవ్యాప్తంగా హైవేల విస్తరణ. 2 ఏళ్లలో పనులు పూర్తి చేస్తామన్న నితిన్ గడ్కరీ. అరాచక శక్తులకు భారత్లోకి ప్రవేశం లేదు. దేశం ధర్మశాల కాదన్న హోంమంత్రి అమిత్ షా. త్వరలోనే భారత్తో రష్యా అధ్యక్షుడు పర్యటన. అధికారికంగా ప్రకటించిన ఇరు దేశాల రాయబార కార్యాలయాలు. పుతిన్ ఆరోగ్యంపై జెలెన్స్కీ వివాదాస్పద వ్యాఖ్యలు. రష్యా అధ్యక్షుడు చనిపోతాడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జోస్యం. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. కొనుగోలు మద్దతుతో ఎగబాకిన సూచీలు. ఐపీఎల్లో సన్ రైజర్స్ దూకుడుకు కళ్లెం. లక్నో సూపర్ జైంట్స్ జైకేతనం.